సో జూబ్లీహిల్స్ ఓటర్లకి మీరు ఏం చెప్తారు ఫైనల్? ఒక్కటే చెప్తాను, 4 లక్షల మంది జూబ్లీహిల్స్ ఓటర్లకి 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల బతుకుల్ని బాగు చేసే ఒక బంగారు అవకాశం మీకు దక్కింది. ఎందుకంటే మీరు సరైన నిర్ణయం తీసుకుని కాంగ్రెస్కి బుద్ధి చెప్తేనే వీళ్ళు ఇచ్చిన 420 హామీలు అమలవుతాయి. లేని పక్షంలో మళ్ళీ ఒక్కసారి యథామామూలుగా షరామామూలుగా మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఇళ్ల కూల్చివేతలు, ఢిల్లీకి మూటలు పంపడాలు, అట్లాగే మొత్తంగా తన అరాచక ప్రభుత్వాన్ని ఇట్లాగే కొనసాగిస్తారు తప్ప 6 గ్యారంటీలు కానీ ఇచ్చిన 420 హామీలు కానీ అమలు చేసే దిశగా ఆలోచించరు. ఈ ప్రభుత్వం సరైన తోవలోకి రావాలి అంటే ప్రధాన ప్రతిపక్షంగా, బలమైన ప్రతిపక్షంగా మాకు అవకాశం ఇవ్వండి. ప్రభుత్వం గల్లా పట్టుకొని నిలదీస్తాం. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష సత్తా ఏందో చూపెడతాం. తప్పకుండా మీ ఆశీర్వాదంతో తిరిగి జూబ్లీహిల్స్ మాత్రమే కాదు, తిరిగి రాష్ట్రంలో కూడా అధికారంలో వస్తాం. పార్టీ ఫిరాయించిన 10 ఎమ్మెల్యేలకు మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి అనుకుంటున్నారు మీరు? వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో ఒకసారి వాళ్ళని చెప్పమని ధైర్యంగా కెమెరా ముందు కూర్చొని ఆ పరిస్థితులకు నెట్టామా లేదా? ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి. జూబ్లీహిల్స్ తరహాలోని ఫలితాలు కూడా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.